పూజా హెగ్డే ఒకప్పుడు లక్కీ హీరోయిన్. ఆమె కనిపిస్తే చాలు బ్లాక్ బస్టర్ అన్నట్టుగా ఉండేది అప్పట్లో హైప్. అరవింద సమేత, అలా వైకుంఠపురం లాంటి హిట్ల తరువాత ఇక పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. ఆఖరికి అఖిల్ లాంటి యంగ్ హీరోల పక్కన కూడా కాంబినేషన్ ఆమె అయ్యింది. మహేష్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా టాప్ స్టార్స్ అందరితోనూ పూజ చాలా తక్కువ టైంలోనే నటించేసినట్టు కనిపించినా నిజానికి ఆమె ఈ స్టేజ్కి రావడానికి దాదాపు 7-8 ఏళ్లు పైనే పట్టింది. మోడలింగ్లో రావడం, యాడ్స్ చేయడం, ఆ తర్వాత బ్రేక్ రావడానికి మధ్య ఇంత గ్యాప్ ఉంది అంటే సడన్ రైజ్ అనుకోవడానికి లేనే లేదు. కానీ వచ్చిన రైజ్ మాత్రం చాలా వేగంగా చల్లారిపోయినట్టుగా కనిపిస్తోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి అంటోంది టాలీవుడ్. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ తో మాత్రమే సినిమాలు చేయడం ఓ కారణమైతే తెలుగులో క్రేజ్ ఉండగా బాలీవుడ్ వైపుకు చూడటం మరో రీజన్ అనిపిస్తోంది. కావాలంటే చూడండి, ఇక్కడ హిట్లలో ఉండగానే అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా గ్యాప్ పెరిగిపోతుంది.